ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండంగా గురువారం ఉదయం తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇది గురువారం సాయంత్రానికి బట్టికాలోవా 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 520, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్తో పాటు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీత్వాహు తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఇవాళ గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.